సో, ఈరోజు మనము హెచ్ఐవి గురించి తెలుసుకుందాం. హెచ్ఐవి గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, అసలు హెచ్ఐవి అంటే ఏంటి? ఇది ఎలా స్టార్ట్ అయింది? సో, మన పూర్వీకుల్లో హెచ్ఐవి లేదు. కానీ ఇప్పుడు ఎలా వచ్చిందనేది మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో, హెచ్ఐవి హిస్టరీకొచ్చేటప్పటికి ఇది 1920స్‌లో మనకు సమ్‌వేర్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో స్టార్ట్ అయినట్లు చెప్తారనమాట సైంటిస్ట్‌లందరూ. సో, 1920స్ నుంచి ఇది యూఎస్ రావడానికి 1981 అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ పట్టింది యూఎస్ రావడానికి. 1981లో లాస్ ఏంజెల్స్ అనే ప్లేస్‌లో యూఎస్‌లో ఒక 5 గే మెన్ అంటే మగవారితో మగవారు సెక్స్ చేసే పీపుల్‌లో వీళ్ళకి 5 మందిలో ఏమైందంటే సడెన్‌గా నిమోనియా స్టార్ట్ అయింది. నిమోనియా అంటే అదొక చెస్ట్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో, వీళ్ళలో అదే ప్లేస్‌లో ఇంకొకరికి ఏమైందంటే ఇంకో గే పర్సన్‌కి ఏమైందంటే కపోసి సార్కోమా అని వచ్చిందనమాట. సో, ఈ కపోసి సార్కోమా అనేది మామూలుగా ఏజ్డ్ పీపుల్‌లో రావాలి. అంటే ముసలి వాళ్ళలో రావాలి. కానీ ఈ కండిషన్‌లో ఏం జరిగిందంటే చాలా యంగ్ పీపుల్‌లో వచ్చిందనమాట. సో, ఇవన్నీ కొంచెం ఇది నార్మల్ డిసీజ్ కాదు. సంథింగ్ డిఫరెంట్ అని వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. కానీ ఈ ఈ హెచ్ఐవి అని ఇదొక సెపరేట్ వైరస్ అని కనుక్కునింది ఫ్రెంచ్ సైంటిస్ట్‌లు, యూఎస్ సైంటిస్ట్‌లు సెపరేట్‌గా కనుక్కున్నారు. సో, ఇది 1984లో కనుక్కున్నారన్నమాట. ఇది హెచ్ఐవి అనేది సెపరేట్ వైరస్, సెపరేట్ డిసీజ్ అని. నెక్స్ట్ హెచ్ఐవి అనేది ఎంతమందిలో ఒకరిలో ఉంది. సో, పాతకాలంలో ఏమయ్యేదంటే అంటే కొన్ని రోజుల ముందే ఏమయ్యేదంటే హెచ్ఐవి అనేది ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్‌కో లేకపోతే యంగ్‌గా ఉన్న పీపుల్‌కో వచ్చేదన్నమాట. కానీ ఈ కాలంలో ఏమైందంటే హెచ్ఐవి అనేది అర్బన్ సెటప్‌లో ఎవరైతే రీసెంట్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యారు, లేకపోతే ఆహ్, జాబ్‌లో జాయిన్ అయ్యి బ్యాచిలర్స్‌గా ఉన్నారు. వీళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ రీసెంట్‌గా ఈవెన్ స్కూల్ పిల్లల్లో గూడా ఈ హెచ్ఐవి అనేది చాలా ఎక్కువైంది అనేది మనకు రీసెర్చ్ చెప్తుందనమాట. యాస్ ఆన్ టుడే సో, మనకు ఎంత మందిలో హెచ్ఐవి ఉంది అంటే ప్రతి 333 మందిలో ఒకరికి హెచ్ఐవి. అంటే మీరు బయటికెళ్ళి ఎక్కడన్నా ఒక 333 మందిని చూసారనుకోండి. వాళ్ళలో ఒకరికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. హెచ్ఐవి అనేది అంత విచ్చలవిడిగా ఉంది ఈ కాలంలో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో ఎలా ఉంటారంటే మదర్‌కి, ఫాదర్‌కి హెచ్ఐవి ఉంటుంది. పిల్లలు గూడా హెచ్ఐవి ఉంటుంది. ఈ పిల్లల్ని ఏం జేస్తారంటే వీళ్ళు హాస్టల్‌లో పెట్టడము, లేకపోతే వేరే పిల్లలతో ఆడుకోవడానికి వదిలేయడము. సో, ఇట్లాంటివన్నీ చేస్తుంటారనమాట. ఈవెన్ చిన్న పిల్లలు వాళ్ళకే తెలియదు వాళ్ళకి హెచ్ఐవి ఉందని. కాకపోతే వాళ్ళేంటంటే హాస్టల్‌లో ఉండడం, ఇట్లాంటివన్నీ ఒకరి వస్తువులు ఒకరు వాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించడం గాని అంత మంచిది గాదు. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా చిన్న పిల్లల్లో చాలా మందికి ఇప్పుడు హెచ్ఐవి అనేది చూస్తున్నాం. నా దగ్గరే చాలా మంది పేషెంట్స్ ఇలా బయట చెప్పకుండా పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించే వాళ్ళని చాలా మందిని చూసాను. సో, పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి.